హాయ్ ఫుడీస్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? మన వీడియోలోకి వెళ్ళవకముందు మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఒక లైక్ వేసుకోండి. ఈరోజు నేను చేసే వంట క్యారెట్ హల్వా. ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. మనం ఫస్ట్ అయితే అండి ప్యాన్ పెట్టాము. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను అండి. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. మనకి నెయ్యి అయితే కరుగుతుంది కదండి. మనకి నెయ్యి మరిగింది. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు ఇది ఎర్రగా వేగేదాకా వేపుకుందామండి. నేనైతే ఈరోజు 1/2 కిలో క్యారెట్ హల్వాకి కావాల్సినవి చెప్తున్నాను. మీరు కావాల్సితే ఇంకే చేసుకోవచ్చు. ఎక్కువ 1/2 కిలో క్యారెట్కి 1/2 కిలో పంచదార అండి. ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది, బాగుంటుంది. నేనైతే పంచదార వేసి చేస్తున్నాను. ఈ ఎర్రగా వేపే వరకు వేపుకుంటే బాగుంటాయి. మీకు ఇష్టం ఉంటే ఇందులో కిస్మిస్ పళ్ళు కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం వేస్తున్నాను. ఈ ఇంతే వేయాలని ఉండదండి. మీకు ఇష్టమైతే ఇంకో కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే నాకు తగ్గట్టు వేస్తున్నాను, ఇది సరిపోతుంది అన్నట్టు. చూసారా, కలర్ మారుతున్నాయి. ఎర్రగా వేగే వరకు ఉంటే ఈ నెయ్యి అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. అలా అనేసి ఎక్కువగానే వేపేస్తారు కనుక మాడిపోతే. ఇప్పుడు అయిపోయిందండి, తీసేసుకుందాం. ఈ వేగిపోయినాయండి, తీసుకుంటున్నాం పక్కకి. ఇలా వేగితే సరిపోతాయండి, ఇంకా ఎక్కువ అయితే బాగోదు. చూసారా, ఎర్రగా వేగిని. 1/2 కిలో క్యారెట్ అండి. నేను ముందే పొట్టు చెక్కి తురుముకుని పక్కన ఉంచుకున్నాను. చూడండి, పావు కిలో క్యారెట్కి 1/2 కిలో పంచదార వేస్తున్నానండి. మనం ఈ రెండు కొంచెం పంచదార కరిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఎంతో కాదండి, చాలా తక్కువ. చాలామంది కుక్కర్లో కూడా పెడతారు. కాకపోతే ఇలాగ మనం చిన్న మంట మీద లో ఫ్లేమ్ పెట్టి వేపితే బాగుంటుందండి. మనం ఇలా చిన్న మంట పెట్టడం వల్ల చక్కగా పంచదార, క్యారెట్ బాగా మగ్గి పాకం రావాలి కదా, అందుకనేసి చిన్న మంట మీద పెట్టాలి. చూసారా, వాటర్ నేను చాలా తక్కువ వేసాను, అయినా సరే వాటర్ వస్తుంది. మనకి పాకం సరిపోతుంది. మనం అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కొంచెం అడుగు పట్టినట్టు ఉంటుంది. మనం అలా కలుపుకుంటూ ఉండడం వల్ల చక్కగా మొత్తం హల్వా క్యారెట్కి మొత్తం పంచదార పాకం పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఉడకడానికి 1/2 గంట టైం పడుతుందండి. మనం గ్యాస్ చిన్న మంట పెట్టుకుని మూత పెట్టి ఉంచుకుందాం. కొంచెం గట్టిపాకం అయిందండి, చిక్కపడ్డది. ఇంకొక 5 నిమిషాలు ఇలాగే ఉంచుకుంటే సరిపోద్ది. హల్వా అయితే రెడీ అండి. చూసారా, గట్టిగా దగ్గరికి అయితే పాకం వస్తుంది. ఇప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, అవి వేసుకుని కలిపిస్తున్నాం.
వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ. మీకు ఇంకా జీడిపప్పు బాదం పప్పు ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ తిందామా అనేసి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోండి. లేదు ఇలా సరిపోతుంది అనేసి అనుకుంటే ఇలా వేసుకోండి. నేను 1/2 కిలో చేశానని చెప్పాను కదా, అందుకనేసి ఇవి సరిపోతాయని ఇవే వేసాను. గుమగుమలాడే క్యారెట్ హల్వా రెడీ. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని తినండి, లేదంటే 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది.